అందుకే ఆయన సైలెంట్ గా ఉన్నారు. ఏమో రేపు పొద్దున్న 4 నెలల తర్వాత ఆయన టీడీపీ మీద విరుచుకుపడతాడో లేదంటే జగన్ మీద విరుచుకుపడతాడో చూద్దాం, తప్పేం లేదు. ఇక్కడ ఒక ముఖ్యమండి, చట్టానికి ఎవరు అతీతలు కాదు. అవును, ఎవరు కాదు. అవును. ఈ రోజు అధికారం ఉందని మనం అధికారం చలాయిస్తే రేపు పొద్దున్న అధికారం లేనప్పుడు కూడా చాలా బాధ్యతాయుతమైన పద్ధతులు అనుభవిస్తారు అవతల వాళ్ళు. సో చట్టానికి ఎవరు కాదు, ఒక సిస్టమేటిక్ గా వెళ్ళాలి. సిస్టమేటిక్ గా ఇందాక శేఖర్ రెడ్డి గారు అన్నారు తంగలపల్లిలోని ఒక ఇన్సిడెంట్ జరిగింది, సమాధానం చెప్పాలండి. నిజంగా అంత ర్యాపిడ్ ఫాస్ట్ గా మనకి ఇది కావాలంటే పాటికి జగన్ రెడ్డి ఎప్పుడో బొక్కలో ఉండాలండి, ఇక్కడ కాదు ఉండేది. ఎందుకంటే ఇన్స్టెంట్ జడ్జిమెంట్లు కావాలంటే ఈ పాటికి ఎప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. జాగ్రత్తగా మాట్లాడి బొక్కలో ఉండేది నేర్చుకో. ఏంట్రా జగన్ రెడ్డి బొక్కలో ఉండేది లోపల మాటలు మాట్లాడితే పద్ధతిగా మాట్లాడు. ఎంతసేపు మాట్లాడినా ఏంట్రా బొక్కలో తీసుకెళ్ళి పీకేం తప్పండి, అది తప్పండి. అది వ్యక్తిగతంగా వద్దు, చెప్పండి. పెట్టాల్సిన ముందు వ్యక్తిగతంగా వద్దు, ఇద్దరిని చెప్తున్నా. అదే చెప్తున్నా, 14 ఏళ్ళ నుంచి పీకుతున్నారు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు పీకుతావు నువ్వు వచ్చి కొత్తగా. వాస్తవాలు అంగీకరించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పీకుతా ఉన్నారు, నువ్వు వచ్చి పీకుక. నువ్వు పవన్ కళ్యాణ్ వచ్చి 16 నెలలు జైల్లో ఉన్నాడు, అది వాస్తవం కాదా? 54 రోజులు జైల్లో ఉన్నాడు, సంకరాగుతున్నారు. మరి మీరు 54 రోజులు జైల్లో ఉన్నాడు, సంకరాగుతున్నారు. మీరు చెప్పరు, మరి మీకేం చెప్పాలి? మాకు అవసరం లేదు. 54 రోజులు జైల్లో ఉండండి. గురించి డిస్కస్ చేస్తున్నాము. మీ వ్యక్తిగతంగా మాట్లాడుకోవద్దు ఒకరికొకళ్ళు. 15 సంవత్సరాలు కాపు కులాన్ని తాకట్టు పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు మళ్ళీ కాపుల్లో వస్తే బాగా బతికే వాళ్ళని పాలి కాపులని మాట్లాడే మీకు సిగ్గు ఉండాలి. పూట పొడుగు జెండా మోస్తారు, పూట పొడుగు ఏదైనా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ సమర్థించడానికి నీకు సిగ్గు ఎగురు ఉన్నాడు. మరీ దారుణం సార్. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకటి అన్నం ఎందుకు 20 అనిపించుకోండి. చక్కగా మాట్లాడండి, కానీ సత్యనారాయణ కాపు కదా, వీళ్ళంతా కాపులు కదా. ఒక పవన్ కళ్యాణ్ కాపులు మాట్లాడు, కాపులు కాదా? పేర్నాని గారు కాపు కాదా? అంబటి రాంబాబు గారు కాపు కాదా? ఆలనాని కాపు కాదా? కురసాల కన్నబాబు గారు కాపు కాదా? దాడిశెట్టి రాజా గారు కాపు కాదా? చక్రవర్తి రాజా ఫ్యామిలీ కాపులు కాదా? సత్యనారాయణ ఫ్యామిలీ కాపులు కాదా? వీళ్ళంత మంది కాపులు ఉన్నారు. ఎంతమంది కాపులు కాదు, ఎంతమంది కాపులు పాలి కాపులే. పవన్ కళ్యాణ్ ఒకటే కూర్చొని కాపుని మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా కాపుతున్నావు. ఇవి అజయ్ గారు సార్ 1 మినిట్ ఆపండి. నా టైం అంతా సార్ 1 మినిట్ ఆపండి. ఒక్క ఫోటో చూపించాలి. నాయుడు గారు ఫోటో చూపించాలి. నాయుడు గారు ఫోటో చూపించాలి. నాయుడు గారు ఫోటో చూపించాలి. ఒక్క నిమిషం. సరే నాయుడు గారు ఈ ఫోటో చూడండి. ఇది అజయ్ కుమార్, మా అజయ్ సజ్జా యొక్క ఫేస్బుక్ అకౌంట్ సార్. ఇప్పుడు ఓపెన్ చేశారు లైవ్ లో. అజయ్ చౌదరి సజ్జా, అజయ్ చౌదరి సజ్జా. శేఖర్ రెడ్డికి రెడ్డి టైప్లు ఉండకూడదు, బ్రహ్మనాయుడికి నాయుడు టైప్లు ఉండకూడదు. అజయ్ చౌదరి సజ్జా. ఇంకా కులం కార్డు గురించి మాట్లాడుతూ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అది మరి రెడ్డి అని పెట్టుకున్నాను, దాంట్లో తప్పేమనిపించింది? మరి రెడ్డి అని పెట్టుకుంటే నేను అడిగేది అదే. నీకు నొప్పి వస్తుంది ఏంటి? చాలా బాధ కలుగుతా ఉంది. అజయ్ చౌదరి సజ్జా, అజయ్ చౌదరి సజ్జా అకౌంట్ లో ఇతను కులం కార్డు ఎందుకు తెస్తున్నారండి వీళ్ళందరూ? అజయ్ చౌదరి సజ్జా దాంట్లో 2022 సార్. ఇప్పుడే మీకు ఫార్వర్డ్ ఏమైనా చేస్తారు, స్క్రీన్ షాట్ తీశారు. ఏదైతే బీసీ కులానికి ఏదైతే కొల్లు రవీంద్ర అరెస్ట్ అయినప్పుడు సార్, బీసీల మీద దాడి. కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ అయితే బీసీల మీద దాడి, అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అయితే బీసీల మీద దాడి. వాళ్ళు బీసీ కులానికి చేసింది. మరి నువ్వు చెప్పిన వాళ్ళు ఎవరు వాళ్ళ కులానికి ఏం చేయాలి? మరి వాళ్ళు బీసీ కులానికి ఏం చేశారు? అంటే మన దాకా వచ్చే సంసారం ఏందా ఇది? అజయ్ బాలేదు కదా ఇది. ఏంది నీ ఫేస్బుక్ అకౌంట్ లోనే
బీసీ నేతలు, దళిత బిడ్డలు, అదేవిధంగా యాదవ్ బిడ్డలు, కాపు బిడ్డలు అని చెప్పి రాశావు. మరి పక్కన వాళ్ళు కులం గురించి పాపం నేను దళితుడిని అంటే నేను దళితుడిని అయి ఉండి కూడా ఈ స్థాయికి ఎదిగొచ్చాను అని దాని అర్థం. వాళ్ళని మాత్రం ఎవరు కులం గురించి మాట్లాడకూడదు, మీరు మాత్రం ప్రతి దాన్ని కులానికి ఆపాదించి రంకు కట్టినట్టు గట్టి మాట్లాడచ్చు. మనం చేసేది ఏంటి? మనం చేసేది తప్పుడు పనులు, చెప్పేది మాత్రం ఎట్టది ఇది. నేను ఎక్స్పెక్ట్ చేశా బ్రహ్మనాయుడు గారు, శేఖర్ చాలా తెలియగలడు కాబట్టి వెంటనే నా ఫేస్బుక్ కి, నా ఇన్స్టాగ్రామ్ కి, నా ట్విట్టర్ కి వెళ్ళి చెక్ చేసి నా పేరు చెప్తాడని నాకు తెలుసు. ఇప్పుడు నేను ఇందాక ఏమన్నానో వీళ్ళ బుర్రకి వెళ్ళకపోతే దానికి నా తప్పు కాదు. ఇప్పుడు అజయ్ చౌదరి సజ్జాని పిలుస్తారా, అజయ్ సజ్జాని పిలుస్తారా? అజయ్ సజ్జాని పిలుస్తాం కదా. మీరు కొన్ని ఏదో అదే చెప్పు, నువ్వు చెప్పండి సార్. గారు సార్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, శేఖర్ నీకు కానీ ఇంకొకరికి కానీ ఎవరికన్నా కానీ మీరు మాట్లాడేటప్పుడు కనీసం ఒక్క మాట నేను మాట్లాడు, 100 మాట్లాడకూడదు. నేను వింటాను. సమయం లేదు, కంక్లూజన్ ఇచ్చాను. నేనేమన్నానండి బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ నా పేరుకి అజయ్ చౌదరి సజ్జాని ఈ రోజు నేను తగిలించిన, కానీ ఏ రోజు కూడా నన్ను పబ్లిక్ లో ఎవరు కూడా అజయ్ చౌదరి అని ఎవడు పిలవడు. నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఏమి ఇచ్చినట్టు ఇందాక వీళ్ళకి, సరే ప్రతి కులం అని మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు కావచ్చు, వెంకటరెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరినీ చిన్నప్పటి నుంచి రెడ్డి